అన్నమయ్య అంత భావించాడు, అంత ప్రేమించాడు, అంత రమించాడు. అటువంటి భావనతో భక్తులందరూ భగవంతుణ్ణి సేవించాలి. కాబట్టి మీరు అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్నకి 5 అడిగారు. మొట్టమొదటిది అలా సంతోషంగా బయటికి రావాలి. ఇలా తల్లిలా బాధపడకూడదు. ఏంటమ్మా తిరుమల ప్రయాణం అంటే బ్యాగులు సర్దాలా, డబ్బులు సర్దుకోవాలా, టికెట్లు బుక్ చేయాలా? ఒరే మంచినీళ్ళు పట్టావా బాటిల్లో? దాని లబ్బర్లు వేయమన్నాను వేసావా? మ్యాక్సిమం ఈ పనంతా అమ్మ చేయాల్సిందే. ఇన్ని ప్యాకింగ్లు చేసుకుని టికెట్లు బుక్ చేసుకుని ఆన్లైన్లో రూమ్ నిన్న మొన్న ప్రభుజీ మా ఫ్రెండ్ ఒకడు చాలా కావాల్సిన వాడు తిరుమలలో దర్శనానికి బుక్ అయింది, రూమ్ కావాలి. నన్ను అడుగుతారు. వాళ్ళ ఫ్రెండ్ ఎవడో అడుగు నా క్లాస్ పెట్టి అడిగాడు. ఏం చేయాలి నేను? మనకి ఏం చేయలేం కాబట్టి ఎవరిదో నెంబర్ ఇచ్చాం, అది పని అవ్వలేదు. కానీ వాడిని మళ్ళీ అడిగాను, వరి అనుకోకరా ఏం చేయలేకపోయానంటే లేదు మేము 300 తీసుకుని వెళ్ళిపోయాం, శనివారం తెల్లవారు 3కి వెళ్ళాం, 6:30కి వచ్చాం, అంత బాగా జరిగింది స్వామివారి దయ అన్నాడు. నేను అన్నాను, నన్ను అప్పుడప్పుడు కొంతమంది అడుగుతారు, స్వామి తిరుమలలో మీకు ఎవరిని తెలుసు అని. తెలుసు, ఒక ఆయన తెలుసు, పెద్ద ఆయన అంటాడు. వీళ్ళు చాలా ఊహించుకుంటారు. వెంకటేశ్వర ఒక్కడే తెలుసు, నాకు తిరుమల ఎవ్వరు తెలియదు. సో కాబట్టి నేను వాడితో అన్నా, నా ఫ్రెండ్తో శివాని నా క్లాస్మేట్, వాడితో అన్నా, నీ ఆర్తిరా నీ పెట్టుబడి అన్నీ బాగా జరిగింది స్వామి, నిన్ను కలవలేకపోయాం, కాళహస్తి వెళ్ళొచ్చి వెళ్ళిపోయాం అని చెప్పాడు. పర్వాలేదు కదా మళ్ళీ వస్తా అని చెప్పాను. విషయం ఏంటంటే ఆర్తి ఉండాలి. కానీ చాలామంది అమాయకులు ఏమీ తెలియదు, కానీ వాళ్ళు సంతోషంగా వెళ్ళాలి. మీరు అన్నట్టు వారి ఆఫీసులో వెంకటేశ్వర స్వామిని చక్కగా వారు పూజిస్తున్నారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి అది ఒక నల్ల బొమ్మ అనేటువంటి లో ప్రొఫైల్ గాళ్ళు చైర్మన్లు అయినప్పుడు వెంకటేశ్వర స్వామి నా దైవం అనుకున్న వాళ్ళు ఏ కులం వారైనా చక్కగా చైర్మన్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ కుల ప్రసక్తి తేకుండా భక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా చైర్మన్ అవ్వండి, ఆనందపడతాం. ఆ స్వామికి సేవ చేయాలి, ఆ స్వామి భక్తులకి సేవ చేయాలనుకునే వారు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమిస్తే ఆనందపడతాం. మొట్టమొదటమ్మా 1,00,000 మంది వచ్చిన బాధపడకుండా సంతోషంగా స్వామివారిని సేవించి రావాలి. కొన్ని సెకండ్లు కదమ్మా, నువ్వేమో అరగంట అయితే ఉంచావు కదా, 5 నిమిషాలు ఉంచావు కదా, 1 నిమిషం ఉంచావు కదా, దానికే కదా వచ్చారు. వాళ్ళ వల్లే కదా నువ్వు బతుకుతున్నావు. వాళ్ళు హుండీలోనే వేస్తే కదా నీ మెతుకొచ్చింది. ఎలా ట్రీట్ చేయాలి నువ్వు? లైక్ ఏ బేబీ, నాట్ లైక్ ఏ దోబీ. బాధేయడం, తోసేయడం. మీకు చెప్పాను లేదో, నా కూతురు లాంటి పిల్ల ఏడుస్తూ చెప్పింది. ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు, హైదరాబాద్ అమ్మ. గురూజీ 3 సార్లు వెళ్ళి, వాళ్ళ పెళ్ళికి కూడా తిరుమలలోనే జరిగింది. గురూజీ 3 సార్లు ఏడుస్తూ బయటకు వచ్చాను గురూజీ. ఏమ్మా అంటే, ఈ క్యూ లైన్లో నడవండి అని చెప్పడం వరకు పర్వాలేదు, చేతులు ఏంటి అది మగవేదవలు బీపీ రాదా? కాబట్టి కొత్త చైర్మన్ ఎవరైనా సరే ఈ చెత్త అంతా ప్రక్షాళన కావించాలి. ఆడవాళ్ళు మాత్రం ఆడవాళ్ళని డీల్ చేయాలి, మగవాళ్ళని డీల్ చేయాలి. చేతులు అవి ఎవరు వేయకూడదు. వాట్ రైట్ యూ హ్యావ్? అమ్మా నడవండి తల్లి. మొన్న చూశానమ్మా, భలే కడుపు మండిపోయింది. ఇక్కడ కాదు, వైద్యనాథేశ్వర గుళ్ళో అమ్మో బస్తాలు ఇసురుతారే సామాన్లు, అలా తోసేస్తున్నారమ్మా. అన్యాయం కదా. ఎవరి వల్ల బతుకుతున్నాడు? వాడు టీటీడీవాడు కావచ్చు, వైద్యనాథేశ్వర్ కావచ్చు, కాశీ కావచ్చు. భక్తులు ఉండేళ్ళు డబ్బులు వేస్తేనే కదా నీ బతుకు. ట్రీట్ దెమ్ రాయల్లీ. నలిగిపోయి ఎవరో కాదు, సొంత మా అన్న కూతురే లాంగ్ ఎగో ఈ వైకుంఠ ఏకాదశికి వచ్చింది.
ఆ తొడతొక్కిడికి నేను వెళ్ళలేదు, వాళ్ళు చెప్పిన ఆ క్యూ లైన్లో ఉండడం, ఆ క్యూ లైన్లో జరిగే నిద్ర లేకపోవడం, వెయిటింగ్ చేయించడం, నేను వాళ్ళు చెప్పిన స్టోరీ విన్నాక ఇంక ఇది నాస్తికురాలు అయిపోద్ది అనుకో, అంత ఫీల్ అయ్యాను నేను. ఇంకా జనంలో తిరుమల అనేస్తుందని భయపడ్డాను నేను. అది అనలేదులే, చెప్తున్నా. అలా చాలామందికి నొప్పిస్తున్నారు. అందుకని అక్కడ అతి ముఖ్యమైనది లడ్డు కాదు, అతి ముఖ్యమైనది అలంకారం కాదు, అతి ముఖ్యమైనది భక్తులు. కరెక్ట్. వాళ్ళు ఆయన్ని చూడ్డానికి, వాళ్ళని ఆయన చూడ్డానికి నువ్వు మధ్యలో ఏర్పాటు చేయి, పెత్తనం చేయకు. మరి ఇప్పుడు పరిస్థితి నాకు తెలియదు, నేను వెళ్ళలేదు. దాదాపు నేను వెళ్ళి 8 months పైన ఉండొచ్చు, 1 year. మైక్ పట్టుకుంటాడు దరిద్రుడు ఆ జేవిజుల దగ్గర, నడవండి అని. గరుత్మంతుడి దగ్గర నుంచి వెళ్తుంటే జేవిజుల దగ్గరికి ఏమన్నా 1 గంట పడద్దా? వాడు పాపం మనసంతా దగ్గర పెట్టుకుని చంటి బిడ్డల్ని తల్లులు సంకలో పెట్టుకుని, నాన్న పాపం నిద్రపోతారు వాళ్ళు, నాన్న చూడు నాన్న జేజు వచ్చాడు, నాన్న చూడు నాన్న బంగారు తండ్రి, ఇలా తడిమి వాళ్ళని ఈ అడావిడిలో వాళ్ళు ఉంటే ఆ సెకండ్స్లో, ఆ క్షణాల్లో నువ్వు గట్టిగా వాళ్ళని నడవండి, ఈ నాన్ సెన్స్ ఏంట్రా, గోవిందనామని చెప్పు, అందంగా చెప్పు, అరవకుండా చెప్పు, ప్రేమగా చెప్పు. ఎవరన్నా పిచ్చి వేషాలు వేస్తే సస్పెండ్ చేశారు వేద వల్ల, తప్పు కదమ్మా. అందుకని అక్కడ అతి ముఖ్యమైన వాడు భక్తుడు. వీళ్ళని పోషించేవాడు వెంకటేశ్వర స్వామి త్రూ డివోటీస్ కదా. అందుకని భక్తులు ఆనందంగా సుఖంగా దర్శనం చేసుకోవాలి. లడ్డూ బాగుందని చాలామంది చెప్పేశారు. నిన్న కూడా ఎయిర్పోర్ట్లో ఇప్పుడు లడ్డూ చాలా బాగుంది టాక్ వచ్చింది. మొన్న కూడా మన అభయ హిందూ సేన సభకి ఎవరో వచ్చి ప్రసాదం బాగుందని చెప్పారు, అన్నప్రసాదం మారిందని. సో నా నెక్స్ట్ అంటే నేను వారితో చెప్పాను, ఎవరైతే వారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆరోగ్యకరమైన సాలిడ్ భోజనం, ఆర్గానిక్ భోజనం పెట్టాలి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు అప్కమింగ్ నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ టీటీడీ. తల్లి లడ్డూ చెప్పాను, భోజనం చెప్పాను, భక్తులు చెప్పాను. అలాగే 4వ పాయింట్ ఇంకా చాలా ఉన్నాయి కానీ 5 అడిగేవాడు చెప్పిన, ఎక్కడ పడితే అక్కడ తిరుమలలో వేరెవర్ పాసిబిలిటీ ఈజ్ దేర్ అక్కడ 5 భాషల్లో రాయండి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీషు. అన్నమయ్య కీర్తనలు, ఉపనిషత్ వాక్యాలు, భగవద్గీత, భాగవతం వాక్యాలు. వై ఇట్స్ కాల్డ్ 7 hills? వాట్ ఈస్ దట్ 7 hills? దాని ఇంపార్టెంట్ నీకు తెలుసమ్మా? 7 కొండల పేర్లు నీకు తెలవకపోతే పర్లేదమ్మా, ఏదో మీడియా అమ్మాయి టీటీడీలో పనిచేసే వాళ్ళు తెలియాలి వద్దా? ఆయన సొమ్ము తింటున్నారు కదా, 7 కొండల పేర్లు తెలియాలి కదా. శేషాచల గరుడాచల వెంకటాచల నారాయణాచల సింహాచల వృషాచల వృషభాద్రి ముఖ్యాం. గద్యంలో ఒకటి వస్తుంది. అన్నమయ్య ఓ పాటలో చెప్తాడు, ఒక కీర్తనలో, పూర్వపుటంజనాద్రి పొడవాటి ఈ కొండ. కాబట్టి స్వామివారిని అలా సంతోషంగా వాళ్ళు జ్ఞానంతో తెలుసుకునేలాగా అన్ని చోట్ల ఆ యొక్క వివరాలు రాస్తుంటే, అలా నడిచేటప్పుడు కూర్చున్నప్పుడు గోవింద, మీనింగ్ ఆఫ్ గోవింద రాయండి. ఊరికి గోవిందా అనేసి వెళ్ళిపోతున్నారు. ఏంటి మీనింగ్ ఆఫ్ గోవింద? ఇంద్రియములకు, గోవులకు, వేదములకు, విప్రులకు ఆనందమును ఇచ్చేవాడు. ఇంకా చాలా వివరం ఉంది, రాయండి. నువ్వు ఇది రాయవు కదా, నువ్వు ఆ పని చేయవు. అందుకని అక్కడ గొర్రె ఒకడు మతం మారిపోయి గోవింద అంటే గోవుని విందుగా చేయవాడు అని రాస్తాడు. వాడు గొర్రె కదా. సో కాబట్టి అలాంటి వాళ్ళకి చెక్ పెట్టడానికి మన బుక్స్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని విజబుల్గా రాస్తే, ఇప్పుడు తిరుమల నుంచి వచ్చేటప్పుడు ఆర్చి, వెళ్ళేటప్పుడు ఆర్చి,
ఇప్పుడు కొన్ని తీశారు దరిద్రులు, కానీ మళ్ళీ పెట్టుంటే మంచిది, లేదా పెట్టకపోతే తిరుమల వెళ్ళేదారి వచ్చేదారి బోల్డ్ అండ్ ఆర్చర్ పెట్టేయండి. సొమ్ము స్వామివారిదే, మీ జేబుల డబ్బులు ఏం కాదుగా, స్వామివారి సొమ్ము దానికే ఖర్చు పెట్టాలి. ఫ్లైఓవర్లకి లేదా పథకాలకి అమ్మఒడ్లు నాన్నబొడ్లకి కాదు. సో కాబట్టి ఆర్చీలు పెట్టేసి ఇంకా పెట్టి ప్రతి దానిలో ఒక్కొక్క అన్నమయ్య కీర్తన, అది మాకు ఇప్పుడు కూడా ఉంది. మా అదృష్టం తిరుపతిలో అంటే మేము మంగళహారతికి వెళ్తే మన నంది సర్కిల్ దగ్గర ఇప్పుడు కూడా గుర్తు ఏంటది, చాలా బాగుంటుంది ఆ కీర్తన. ఏంటంటే నరహరి నామము నాలికనుండగా పరులను కొలువ పనియేలా, ఇంకా చాలా బాగుంటాయి. ఇంకా అలా ఇలా ఎక్కడ పెడితే రాస్తే ఏమవుతుంది, వాడి మనస్సుకి ఊరట వస్తుంది, జ్ఞానం వస్తుంది, సంతోషం వస్తుంది. అందుకని ఇది రాయాలి. అలాగే ఈ తిరుమలలో పైన దర్శించేటువంటి క్షేత్రాలు ఉన్నాయి, ఓకే, బస్సులు ఉన్నాయి వాటికి. తిరుమల రావడానికి ఇప్పుడు ఎంతో తెలిసే టికెట్ 90 రూపాయలు. మొన్న ఒక ఆయన అడిగాడు, గురూజీ పైకి 90 రూపీస్ ఎందుకు అంత దూరం? మా ఊరు రాజమండ్రి నుంచి కాకినాడ 60 రూపాయలు టికెట్టు, అది దాదాపు ఒక 70 కిలోమీటర్లు ఉంటుంది, 65 కిలోమీటర్లు, 70 అంతో టికెట్టు. ఇది 20 కిలోమీటర్లు, దానికి ఎందుకు 90 రూపాయలు అంటే అది హిల్ మెలికలు అని చెప్పారు. దిగేటప్పుడు ఏం అంత ప్రాబ్లం లేదు కదా, అది తగ్గించచ్చు కదా అన్నాడు. తెలివితే అట్లే అంటే నేను అన్నాను, అసలు ఇప్పుడు 90 ఎందుకు పెట్టాలి? స్వామివారి బోర్డు డబ్బులు వస్తున్నాయిగా, ఆ డబ్బులు ఇచ్చేది భక్తులు కదా. కాబట్టి టికెట్ రాను పోను 100 పెట్టండి, రాను పోను 100 పెట్టండి అని మంచి పని చేయండి, ఉత్సాహం వస్తుంది. తిరుమల క్యూ లైన్లో మన అలిపిరి నుంచి పైకి వెళ్ళే మెట్ల మార్గం ప్రతి స్తంభం మీద గోవిందనామం ఉండేది అని కొడిశారు. కాబట్టి మళ్ళీ రాయాలి. ఎందుకు రాయాలి? అన్నమయ్య చెప్పారు కాబట్టి రాయాలి. నువ్వు అన్నం తింటే రాయాలి. గత ప్రభుత్వం ఈ అంబేద్కర్ విగ్రహాలు వీటిపైన పెట్టిన దృష్టి మన దేవాలయాల పైన పెట్టలేదంటారా? ఇప్పుడు అంబేద్కర్ విగ్రహానికి 100 కోట్లు ఖర్చు పెట్టారు ఇక్కడ అక్కడ. అవును, మంచిది. దేశం విడిపోకూడదని కోరుకున్నటువంటి రామ్జీ భీమ్రావ్ అంబేద్కర్, ఆయన పేరులో రామ్ ఉంది, భీమ్ ఉంది. ఓకే, సో జై భీమ్ గారు ఎవరన్నా రాముకు వ్యతిరేకమైతే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అంబేద్కర్ గారు ఈ దేశం మొక్కలవ్వకూడదని కోరుకున్నారు. అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో ప్రథమ భాష సంస్కృతం ఉండాలని కోరుకున్నారు. ఓకే, సో ఈ గొర్రెలు మతం మారిన తర్వాత కూడా ఆయన వాడేసుకుని ఆయనకి బాగా చెడపేరు తెచ్చేస్తున్నారు. ఆయన గొర్రె మతానికి పూర్తి వ్యతిరేకం. ఆయన కొనేద్దామని వచ్చారు వాళ్ళు ఇల్లు కూడా, బట్ ఆయన గోల్డ్ కాబట్టి సోల్డ్ అవ్వలేదు. వీళ్ళంతా బోల్డ్ గాళ్ళు, వీళ్ళంతా సోల్డ్ గాళ్ళు కాబట్టి. సో కాబట్టి ఆయన విగ్రహం పెట్టడం చక్కగా అది మంచి పని. కానీ దేవాలయాల నుంచి వచ్చే డబ్బులు మాత్రమే తీసుకుని దేవాలయాల్ని ఎలా మంచి ప్రసాదం పెడదాం వచ్చిన భక్తులకి. మీకు తెలుసు పోయిన గవర్నమెంట్లో ఆ క్యూ లైన్లో ఇచ్చే పాలు ప్రసాదం అన్నీ ఆపేసి గంటల కొద్దీ పిల్లల్ని షుగర్ పేషెంట్లని సావదొబ్బారు. ఇప్పుడు పెడుతున్నారని విన్నాను. ఎవరో డాక్టర్ మెసేజ్ పెట్టారు, గురూజీ ఇందులో మీరు ప్రశ్నించిన దానివల్ల అయిందని. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎవరి వలన అయితే ఏమిటి, భక్తులు ఆనందంగా వచ్చి ఆనందంగా వెళ్ళాలి, ఇది అల్టిమేట్.